హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తో లుక్ మార్చుకోవాలనుకుని ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు కొందరు. అనుభవజ్ఞులైన నిపుణుల సమక్షంలో చేయించుకోకపోతే జీవితాలే అల్లకల్లోలమవుతాయనే ఉదాంతాలు ఎన్నో జరిగాయి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లో ఏదైనా తేడా కొడితే నేరుగా బ్రెయిన్ పైనే ఎఫెక్ట్ పడుతుంది. కోలుకుంటామా లేదా అనేది చెప్పడం కష్టమే. అలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నాడు కేరళలోని ఎర్నాకులంకి చెందిన సనీల్. అందంగా ఉండాలని చేయించుకున్న హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అతని జీవితాన్ని ఎంతలా నరకప్రాయం చేసిందో వింటే ఫ్యూజులు ఎగిరిపోతాయి. 49 ఏళ్ల సనీల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం కొచ్చిలోని ఇన్సైడ్ డర్మా క్లినిక్ ని సంప్రదించాడు. ఆ హాస్పిటల్ గురించి పూర్తిగా తెలుసుకోకుండానే కేవలం అడ్వర్టైజ్మెంట్స్ చూసి సంప్రదించాడు. అయితే ఆపరేషన్ కు కారణాలు చెప్పకుండా 4 సార్లు వాయిదా వేశారు. అప్పుడైనా ఏం జరుగుతోందని ఆలోచించినా బావుండేదేమో అంటున్నాడు సనీల్ బాధగా. చివరికి ఫిబ్రవరిలో ఒకరోజు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి 2 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేశారు. అప్పట్నుంచి ఇన్ఫెక్షన్ల బారిన పడ్డాడు. మార్చి 1 నాటికి ఇతని పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. తలపై పసుపు రంగు మచ్చలు, ఒక విధమైన చీము కారడం మొదలైంది. అయితే సదరు క్లినిక్ ఇవన్నీ మామూలు సమస్యలే అని సర్ది చెబుతూ వచ్చింది. సనీల్ పరిస్థితి మరింతగా దిగజారిపోయింది. నొప్పి తగ్గించే స్టెరాయిడ్లు, యాంటీబయోటిక్ మందులు ఇచ్చారు. దీంతో సనీల్ శరీరంలో బీపీ, షుగర్ లెవెల్స్ ప్రమాదకర స్థాయిలో అమాంతం పెరిగిపోయాయి. ఈ నరక యాతన భరించలేక సమీపంలో ఉన్న లౌడ్స్ హాస్పిటల్ కి వెళ్లాడు. అక్కడ ఎండ్రోక్రినాలజిస్ట్ డాక్టర్ నవ్య మేరీ కురియన్ వెంటనే అతన్ని ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ చాకో సిరియాకు వద్దకు పంపారు. ఆయన సనీల్ పరిస్థితిని చూసి మాంసం తినే ప్రాణాంతక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ బారిన పడ్డట్లు నిర్ధారించారు. తక్షణమే సర్జరీకి సిద్ధం కావాలని చెప్పారు. అలా సనీల్ ఇప్పటి వరకు 13కు పైగా సర్జరీలు చేయించుకున్నారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం ఈ ఇన్ఫెక్షన్ ని నెక్రోటైజింగ్ ఫాసిటిస్ ఇన్ఫెక్షన్ అని అంటారు. దీనికి శక్తివంతమైన యాంటీబయోటిక్స్, అత్యవసర శస్త్రచికిత్స వంటి వాటితో పోరాటమే ఏకైక మార్గం. ఈ ఇన్ఫెక్షన్ ఎముక కనిపించేంత వరకు కణజాలాన్ని తినేస్తోందట. తలలో ఒక రంధ్రం ఏర్పడిందని, ప్రస్తుతం తనకు ఇంకా చికిత్స కొనసాగుతుందని సనీల్ చెప్పాడు. అంతేకాదు, ఆ ఇన్ఫెక్షన్ సోకిన ప్రాంతమంతా ఒక విధమైన చీము కారడంతో వాక్యూమ్ అసిస్టెడ్ డ్రైనేజ్ పంపును అమర్చారు. ఆయన ఎక్కడకు వెళ్లినా దాన్ని కూడా తప్పకుండా తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాను ఆర్థికంగా, మానసికంగా వేదనకు గురయ్యేలా చేసిన సదరు క్లినిక్ పై ఫిర్యాదు చేయడమే గాక మూతపడేలా చేశాడు. ఆ వైద్యులకు శిక్ష పడేదాకా వదలనని, తనలా మరెవరూ ఇలాంటి బాధను అనుభవించకూడదని కన్నీటి పర్యంతమయ్యాడు సనీల్.